సో అయితే ఇప్పుడు దీని మీద విచారణ అయితే జరగాలి కదా, జరిపిస్తుందా? ఏంటి విచారణ? సస్పెండ్ అయిపోయినట్టే. అసలు ఫస్ట్ వాళ్ళు ఎత్తుకెళ్ళి లోపల ఎందుకు కూర్చోబెట్టలే? అరెస్ట్ చేసిన ఏమైనా వార్త చూసారా మీరు? లేదు. ఏ జస్ట్ పార్టీని సస్పెండ్ చేశారు. ఏ ఎందుకు అరెస్ట్ చేయట్లే? దే ఆర్ పార్టీ కాబట్టి. అయితే ఇది ప్రజాస్వామ్యం అనుకుంటారా? మీ పార్టీకి వ్యక్తులు అయితే తప్పు లేదని చేయొచ్చా? నకిలీ మద్యాలు తయారు చేసి ప్రజల ఆరోగ్యాన్ని మీ ఇష్టం చూడ చెడగాటోడుకోవచ్చా? అడిగిన వాళ్ళు లేడనా? క్వశ్చన్ చేయాలి కదా మరి. వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయాలా? గవర్నమెంట్. వాడేమో నోట్లో ఎటుకాయ పండు పట్టుకుంటూ కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చుంటే ప్రభుత్వంలో దేనికున్నారు? అసలు ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది? దీనికి సంబంధించిన రివ్యూ చేయాలి కదా ఫస్ట్. మొత్తం 175 నియోజకవర్గాల్లో ప్రక్షాళన చేయాలి సార్ దీని మీద. ఈ బెల్ట్ షాపులు తేలని ప్రతి దాన్ని వాళ్ళు ప్రక్షాళన చూపించాలి ప్రజలకి. ఎందుకు కొన్నారు అసలు? ఎలా లైసెన్స్ లేకుండా అసలు మద్యాన్ని ఎలా కొట్టారు? అది ఇప్పుడు ఇదే కదా ఇప్పుడు జరిగింది సార్. మీకు దొరికితే ఇది సస్పెన్షన్, దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి ప్రకాశం జిల్లా మరి ఎన్టీఆర్ జిల్లా ఎందుకు పారిపోయాడు? ఏకే పారిపోయాడు, బరార్లో ఉన్నాడు. వాళ్ళని కూడా మరి దానికోసం స్పెషల్ టీంలు ఏమయ్యాయి, విజిలెన్స్ టీంలు ఇవన్నీ కూడా వెళ్ళి సెర్చ్ ఆపరేషన్ చేయాలి కదా. లేని దానికి మా చెట్టు బాజాలు కొట్టారు కదా గత ప్రభుత్వం. లెక్కర్ స్కామ్ అని చెప్పి దొరికిన వాళ్ళందరూ లోపల 40-50 మంది శ్రీరామ్ కోట్ రాసినట్టు రామ్ కోట్ రాసినట్టు రాసి కూర్చోబెట్టారు కదా దొరికిన వాళ్ళందరూ తీసుకొచ్చి. నిజమైన కలిపిడు విజయసాయి గాలికి వదిలేసి మిగిలిన వాళ్ళందరినీ వేసుకుంటారు కదా మీ ఇష్టం వచ్చినట్టు. దీనికి వచ్చినట్లు మీకు ఈ వెసులుబాట్లు ఎందుకు వస్తున్నాయి? ఇదేనా మంచి ప్రభుత్వం యొక్క పనితీరు? ఇదేనా మంచి ప్రభుత్వం యొక్క నియమావళి? ఇదేనా మంచి ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రజలకు పరిరక్షించవలసిన దగ్గర గాలి నీరు ఆరోగ్యాన్ని గాలికి వదిలేటువంటి ఇదేనా?